దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం ఇటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యం మనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం. నిరీక్షణ గలవారై సంతోషించుడి, శ్రమయందు ఓర్పు గలవారై ఇండుడి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా 3 విషయాలను కలిగి ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ లోకంలో గమనించినట్లయితే ఎన్నో మనం అనుకుంటూ ఉంటాం, ఎన్నో కావాలనుకుంటూ ఉంటాం, ఎన్నో ఊహించుకుంటూ ఉంటాం, ఎన్నో ఆశపడుతూ ఉంటాం. అయితే అవన్నీ కూడా మనకు పొందుకోలేకపోతుంటున్నామండి. మనకు జరగడం లేదని నిరుత్సాహపడకూడదండి. వాక్యం సెలవిస్తుంది, నిరీక్షణ గలవారే సంతోషించాలంటున్నాడు. నిరీక్షణ లేకుండా మనం చేయు ఏ పనైనా కూడా అది మనకు భక్తి అనిపించదు. అది క్రైస్తవ జీవితంలో అది సరైన పద్ధతి కాదని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనం అడిగే ప్రతి విషయంలో కూడా మనం నిరీక్షణ కలిగి ఉండి సంతోషించాలి. కృంగిపోకూడదు, బాధపడకూడదు, విసుగు చెందకూడదు. నిరీక్షణలో కలిగి మనము సంతోషంగా ఉండాలా, ఆనందంగా కనబడుతూ ఉండాలా. అంతేకాని భక్తి జీవితం చూపిస్తూ ఉంటాం కానీ నిరీక్షణ లేని వారమై కృంగిపోతూ ఉంటాం. అలాంటి భక్తి మనలో ఉండకూడదని మొదటి మాట ద్వారా తెలియజేస్తుంటున్నారు. రెండవది, శ్రమల యందు ఓర్పు గలవారై ఉండాల. క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో అనేక శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అది కుటుంబ పరంగా కావచ్చు, అది ఉద్యోగపరంగా, అది వ్యాపార పరంగా, అది సామాజిక పరంగా, అది సంఘంలో, మరి ఎటు వెళ్ళినా కానీ మనకు వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం ఆ శ్రమలలో, ఆ కష్టాలలో, ఆ బాధలలో, ఆ ఇబ్బందులలో, ఆ హింసలలో మనము ఓర్పు గలవారై ఉండాలండి. ఓర్పుతో ఉండాల, సహనము కలిగి ఉండాల. మరి ఏమి చేయాలి? నిరీక్షణ ఉంచాలి, శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలండి. మనం ఏం చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయుచుండవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. పట్టుదలతో అంటే విసుగకుండా, విడిచిపెట్టకుండా, అలసిపోకుండా, నిరీక్షణ గలవారమై ఓర్పులో, శ్రమలలో ఓర్పు కలిగిన వారమై సమస్తమును భరించుచు విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ మనము పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనము అనేక మంది భక్తుల జీవితాల్లో పట్టుదలతో ప్రార్థన చేయటం ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఆ నిరీక్షణలో అలసిపోయినప్పటికీ, ఆ శ్రమలలో అనేక ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ వాళ్ళు ప్రార్థనలో పట్టుదల విడిచిపెట్టలేదండి. ప్రార్థనలో పట్టుదల విడిచిపెట్టలేదు. హన్న దేవుని యందు తన హృదయాన్ని కుమ్మరించి పట్టుదలతో ప్రార్థన చేసింది. తన మీద ఉన్న నింద, తను ఎన్నో సంవత్సరాలు ఉంచుకున్న నిరీక్షణ అంతా కూడా దేవుని దగ్గర సంపాదించుకొని ఆమె దీవించబడింది. అదే రీతిగా గమనించినట్లయితే ఇంకా మన యొక్క భక్తుల జీవితాల్లో చూస్తే దానియేలు అనానుకూల పరిస్థితుల్లో భయంకరమైన మరణ సంబంధమైనటువంటి ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు కూడా ఖాతరు చేయకుండా ఏదైతే దేవునితో రోజుకు ముమ్మారు ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడో
ఆ నిర్ణయ ప్రకారంగా రోజుకు ముమ్మారు ప్రార్థన చేయకుండా దానియేలు విసిగిపోలేదండి, నిరీక్షణ కోల్పోలేదు. తన ఇజ్రాయేల్ ప్రజల యొక్క విముక్తి కొరకై నిరీక్షణతో ప్రార్థన చేశాడు. శ్రమలలో కూడా ఓర్పుతో ప్రార్థన చేశాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు. యాకోబు ఒక రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడాడని ఉంది. మనం ఆ పెనుగులాడడం వల్ల, పట్టుదలతో ప్రార్థన చేయడం వల్ల దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తామండి. పట్టుదలతో ప్రార్థన చేయడం ద్వారా ఈ రీతిగా ఎంతోమంది భక్తులు దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకున్నట్లుగా, దేవుని దగ్గర నుండి మేలులు పొందుకున్నట్లుగా, దేవుని నుండి తమ ప్రార్థనలకు వాళ్ళు కోరుకున్నటువంటి మొరపెట్టుకున్నటువంటి విన్నపాలకు జవాబు పొందుకున్నట్టుగా మనము కోకొల్లలుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం. నేటి తర అనేక మందుల భక్తుల సాక్ష్యాల్లో మనం చూస్తుంటున్నాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ విషయంలో నిరీక్షిస్తుంటున్నావో, అది నీ చదువా, నీ ఉద్యోగమా, నీ వివాహమా, నీ ఆర్థిక ఇబ్బందుల, నీ కుటుంబ పరిస్థితుల, అది ఏదైనా సరే నువ్వు విసిగిపోవద్దు. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ మన నిరీక్షణకు ఆధారమైనటువంటి మన దేవుని వైపు చూస్తూ మనము ముందు కొనసాగాలండి. ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, వాటిని చూసి మనము దిగులు పడకూడదు, మనం ఓర్పును విడిచిపెట్టకూడదండి. ఓర్పుతో మనము వాటిని భరించుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నీ కుటుంబం అంతా కలిసి నీ యొక్క పట్టుదలతో ప్రార్థన చేసినట్లయితే, మన ఆకాశం ముందున్న మన పరలోకపు తండ్రి మనం ఏమడిగినను ఆయన అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరం కూడా పట్టుదలతో ప్రార్థన చేసిన వారంగా మనము నిలిచి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు దయచేయునుగాక. ఆమేన్.